ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిలో ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలన్నమాట. ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగా ముక్క అనేది త్వరగా ఉడుకుతుందండి. అందులోని ఇది బ్రాయిలర్ కదా, త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట. ఈలోపు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ వేయించిన నువ్వుపప్పు, అల్లం ముక్కలు, యాలుక, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా ఈ విధంగా పేస్ట్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇలా మగ్గిన చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెత్తగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా వేసేసుకొని మొత్తం ముక్కకు పట్టే విధంగా ఈ మసాలాలన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పడుతుందండి. బాగా ముక్కలకి పట్టి ముక్క అనేది ఇంకా రుచిగా అయితే ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచాలన్నమాట. అడుగు పడుతుంది మధ్య మధ్యలో కలపకపోతే. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికేదాకా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో ఉంచుకొని ఎక్కువగా కలపకూడదండి. కలపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువగా కలిపితే ముక్క విడిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది బ్రాయిలర్ చికెన్ కదా, అందు గురించి అనమాట. కొంచెం ఉడికాక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ చికెన్ కర్రీ బిర్యానీలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎంతో స్పైసీ అయినా ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటామన్నమాట. ముఖ్యంగా మా పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి. చూసారా, ఎంతో స్పైసీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి.